హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇది ఏంటా అని చూస్తున్నారా? ఎండు చేపలతోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? చూడండి, కర్రీ అయితే ఇలా ఉంది, సూపర్గా ఉంది. అన్నం మనకు నోటి దగ్గరకు రావాలంటే ఎంత టైం పడుతుందో మన పళ్ళెంలోకి వచ్చేటప్పటికి చాలా కష్టపడాలి. రైస్ వచ్చేటప్పటికి కర్రీ అంతసేపు రెడీ అవుతుందో చూద్దామా? చూడండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చేప ముక్కలు కోసి, ఎండు చేపల ముక్కలు కోసి కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసాను. చూడండి, వంకాయల్లో ఉప్పు వేసాను కండ్రకుండా. ఫస్ట్ నూనె వేసేసుకొని, ఈ కర్రీ చిన్నపిల్లలు కొత్తగా చేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అని నేను ఈ వీడియో చేస్తున్నా. పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు మనకంటే తెలిసిన వాళ్ళు. ఈ చేప ముక్కలు అయితే ఫస్ట్ వేయించుకొని వేగించుకోవాలి దూరగా, ముక్కలన్నిటితో కలపకుండా. తర్వాత ముక్కలు వేసేసుకొని ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఇది ఎందుకంటే ఉప్పు చేప కాబట్టి. ఇట్లా మగ్గిన తర్వాత కారం వేసేసుకొని, చింతపండు కొంచెం నానబెట్టుకొని ఫస్ట్ కొంచెమే అది లైట్గా వేసుకోవాలి పులుసులాగా. కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, వాటర్ పోసాను, లాస్ట్ కొంచెం మగ్గాలి. తర్వాత కర్రీ ఇది ఓకేనా? ఈ కర్రీలో కాల్షియం కూడా ఉంటుందంట. నేనైతే నాకు తెలియదు, పెద్దవాళ్ళు చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.